ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరవుతారు సార్? చంద్రబాబు అవుతాడని అనుకుంటున్నారు అందరు ప్రజలు. మరి జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? చాలా వరస్ట్గా ఉందని అనుకుంటున్నారు. కారణం చెప్పమంటారా? చెప్పండి సార్. ఒక రోడ్లు లేవు, ఒక రాజధాని లేదు, ఒక పోలవరం ప్రాజెక్టు లేదు. ఇప్పుడు మొత్తం అందరూ కూడా డాక్టర్ మహిళలు ఏంటి, ఆఫీసర్లు ఏంటి, పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా, పంచాయతీ ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా స్ట్రైకులు చేశారు. తెలుసు మీకు. టీచర్లు కూడా స్ట్రైక్ చేశారు, వీళ్ళు ఉద్యోగస్తులు కూడా స్ట్రైక్ చేశారు. వీళ్ళందరూ స్ట్రైక్ లేని గ్రూప్, అసలు సబ్జెక్ట్ స్ట్రైక్ లేని గ్రూపే లేదు. అసలు అందరూ చేశారు, ముష్టోళ్ళు కాడించి కోటీసోళ్ళు దాకా. ఇలా జరుగుతుండగా ఎవరికి ఏం చేయలేదు. ఇప్పుడిప్పుడే రోడ్లు వేస్తున్నాడు అంటే రాజధాని లేదు సార్ కదా. వాడు కట్టిన చంద్రబాబు కట్టిన బిల్డింగ్లోనే ఇన్నాళ్ళు అసెంబ్లీ అన్నీ నడుపుకున్నాడు, కోర్టు అన్నీ. ఆ అసెంబ్లీ హాల్ని కూడా తాకట్టు పెట్టాడని విన్నాను నేను. ఎంతవరకు విన్నదో నాకు తెలియదు, కానీ అది ఎంతవరకు తప్పు కదా. చంద్రబాబు కట్టిన పనికిరామనుకున్నప్పుడు ఆ బిల్డింగ్లు తాకట్టు పెట్టుకోవడం ఎంత దుర్మార్గం. వేరే విషయాలు అక్కర్లేదు, మీకు అది ఒకటే ఆలోచించండి మీరు. నేను చెప్పింది మీకు పనికిరాదనుకున్నప్పుడు మానేయండి, కట్టేయండి. టీవీ రికార్డు వీడియో కట్టేసేయండి. ఎందుకు పట్టుకోవడం? నేను పనికొచ్చే విషయాలు చెప్తున్నానే కదా మీరు వింటున్నారు. అలాగే పనికొచ్చి పనులు చేస్తే ఎవడైనా మెచ్చుకుంటాడు. జగన్ ఏం పనికొచ్చే పని ఎక్కడ చేయలేదండి. నేను చెప్పిన అప్పులు చేసి ఇస్తున్నాడు పేదవాళ్ళకి. అమ్మఒడి ఇస్తున్నాడు అండి, అమ్మఒడి ఇస్తున్నాడు. నాన్న బుడ్డికి అయిపోతున్నాయి ఖర్చులు. నాన్న బుడ్డి ఈ మందులు ఎంత రేటు పెంచేస్తున్నాడు, తాగిన మందులు. ఏం చేస్తున్నాడు? అమ్మఒడికి ఇచ్చిన డబ్బులు వాడు సీక్రెట్గా ఎత్తుకెళ్ళిపోయి నాన్న బుడ్డికి గెలిచి పెడుతున్నారు. అమ్మ ఒడి వల్ల నాన్న బుడ్డి అయింది. ఈ బుడ్డి అంటే ఇది బుడ్డి కాదు, బుడ్డి. అంచేత నేను చెప్పేది ఏంటంటే ఈ ఇచ్చిన డబ్బుల వల్ల ఏం ఉపయోగం ఉండలేదండి. ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో తీసుకుంటాడు. 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు తీసుకుంటాడు. ఇప్పుడు ఈ మందులు, ఈ డ్రింక్స్ ఎంత రేట్లు విపరీతంగా పెంచేశాడు. మాట్లాడు ఎవడ మాండవు, తాగడం ఎవడం మాట కదా. తాగుమూసి ఉన్నాడు, మాంట కదా. అలవాటు అయినాడు, సిగరెట్ తాగడం అలవాటు అయినాడు, పేకాట ఆడవాడు అయినాడు, మానలేరండి. ఇంకా అంతకంటే మంచిది ఏంటంటే ఆడడం దగ్గరికి వెళ్తే కాళ్ళు లాగేది బయటకు వస్తాడు. ఈ తాగుబోతోడికి లిమిట్ ఉండదు, పేకాట ఆడేవాడికి లిమిట్ ఉండదు. అసలు అలవాడు ఆడుతూ ఉంటాడు, పోయినాయి కదా ఇంకా ఆడతాడు కూడా. అలాగే లిమిట్ లేని పరిపాలన. ఇప్పుడు ఏం చేసి దుర్మార్గం ఏంటంటే ఒక్కటి కూడా మంచి పని చేయలేదు ఇంతవరకు. మీరు ఏదైనా ఉంటే చెప్పండి, అది నేను చెప్తాను దానికి విమర్శ. ఇప్పుడిప్పుడే ఇంతవరకు 5 సంవత్సరానికి రోడ్డు లేదు, ఎక్కడా రోడ్డు లేదు. నాశనం అయిపోయిన రోడ్లన్నీ చూస్తున్నారు టీవీలో. ఏదో అడుగుతున్నారు, చెప్పండి. అదే సార్ 2,30,000 ఉద్యోగాలు అన్నారు కదా, ఆ ఉద్యోగాల పరిస్థితి ఏది ఇవ్వలేదు కదా. జాబ్ నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చాడు? ఎక్కడ ఇవ్వలేదు కదా. నోటిఫికేషన్ ఇచ్చాడు అంతే. ఏంటి ఇప్పుడు ప్రారంభంలో ఏమన్నాడు వీడు? రాజధాని ఇదే ఉంటుంది, నేను అక్కడ ఇల్లు కట్టుకున్నాను, అందరి చేత రోజా చేత వీళ్ళందరి చేత కూడా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉంటారు, భవనం కట్టుకున్నాడు. ఇంకా చంద్రబాబు కూడా ఇల్లు కట్టుకోలేదు ఇక్కడ అమరావతిలో. మా జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నారు కనుక నేను వీడు ఇక్కడే ఉంటాడు, రాజధాని ఇక్కడే ఉంటుందని ముందు అందరూ చెప్పారండి. ఎవడో రోజా చెప్పింది, వాడేవాడ బొత్స చెప్పాడు, సంపరాల రాంబాబు వాడేవాడు పేరు గుర్తులేదు, అందరూ చెప్పారు. మొత్తం వైపీసీ వాళ్ళు అందరూ ఏమైంది, ఇది పనికి రాదు, ఇది శ్మశానం అన్నాడు, ఈ బిల్డింగ్ ఎందుకు పనికిరాదు. పనికిరాదు అనుకున్నాడు, ఆ బిల్డింగ్లో తాకట్టు పెడుతున్నాడు ఎందుకు? ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మీ అభిప్రాయం? ఇదిగో అక్కడ కనపడుతుంది తారకాణం చంద్రబాబు అంతే అనుమానం లేదు. ఎప్పుడు ఇంకా విజన్ ఉందండి, ఎప్పుడు గెలిచిన సీఎంలు వీళ్ళే వస్తే బాగుంటుందా, కొత్త వాళ్ళు వస్తే? కాదండి, వీడి విజన్ ఉందండి, డెవలప్ చేయగలరు. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఇప్పుడు బిల్ గ్రేడ్ వచ్చి బెంగళూరు తీసుకోవాల్సిన టెక్నాలజీ అంతా కూడా వీడు 15 నిమిషాలు అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎంత ల్యాప్టాప్ పట్టుకుని 15 నిమిషాలలో 45 మినిట్స్ మాట్లాడి కన్విన్స్ చేసి హైదరాబాద్లో టెక్నాలజీ పెట్టి ఇలా చేశాడా లేదా? కాదనగలరా మీరు దీన్ని ఎవరైనా? మరి కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు. ఎంతోమంది వేలాది మంది స్టూడెంట్ చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు వేలాది మంది టెక్నాలజీ స్టూడెంట్లు ఇక్కడ బంద్ చేశారు, తెలుసా మీకు? అది హైదరాబాద్ స్టూడెంట్స్ ఏ సంబంధం తెలంగాణ ఆంధ్రాకి వీళ్ళకి ఇక్కడ కూడా బంద్ చేశారు. కారణం ఏంటి? టెక్నాలజీ ఎంతోమందికి వేల మందికి ఎన్ఆర్ఐలకు ఉద్యోగం ఎంతోమందికి ఇచ్చాడు ఉద్యోగం. అది కాదనగలరా మీరు? అనలేరు కదా.
చేత ఒక విజన్ ఉంది, అది చేయగలడు, ఆలోచన ఉంది, ఆదాయం వచ్చే విధానం చేయగలడు, ప్రతి మనిషికి పని చూపించగలడు. కూర్చోబెట్టేసేసి మీరు 1000 రూపాయలు ఇస్తాను కూర్చొని తినానంటే వాడు ఎందుకు పనికిరాడు, ఎందుకు పనికొస్తాడు, వాడు పని వాడు చేసుకోలేడు, ప్రొగ్రెసివ్ అయిపోతాడు 30 ఏళ్ళకే. 88 ఏళ్ళు వచ్చి కూడా నేను నిలవసారిగా ఉన్నానంటే ఒకటి ఆశించలేదు. కానీ ఎప్పుడూ కూడా నేను ఫ్రీగా వచ్చి దేని కూడా ఆశించకూడదు, కష్టపడి పని చేసుకోవాలి. ఎందుకు ఇచ్చాడు చేతులు భగవంతుడు, కష్టపడి పని చేసుకోవాలి, ఆలోచించాలి, బుర్ర పదులు పెట్టుకోవాలి. అది మానేసేసి ఏదో అప్పులు చేసేసి తాకట్టు పంచాయతీ ఆఫీసులు తాకట్టు పెట్టేసి అసెంబ్లీ హాల్ కూడా తాకట్టు పెట్టేసి ఆ డబ్బు అప్పులు తెచ్చేసి అది అప్పుడేమో నీకు పంచిపెట్టేస్తే 10,000 వచ్చినాయి కానీ మీరు సంబరపడుతున్నారు. రేపు పొద్దున్న మీ పిల్లలకి అది వడ్డీతో సహా మీరే చెల్లించవలసి వస్తుంది. ఎవరు చెల్లించారు? కాబట్టి గవర్నమెంట్ చెప్పి చేసిన ప్రజలే చెల్లించాలి కదా. ట్యాక్సులు పెంచేస్తాడు, అన్నీ పెరిగిపోతాయి సంవత్సరం. విద్యా వ్యవస్థ బాగా చేశారని అలా కాకుండా అన్నా క్యాంటీన్ ఎందుకు మానేయాలండి? ఎన్నో ఇంత వేల మంది అన్నా క్యాంటీన్ 5 రూపాయలు భోజనంతో బతికారు, మరి అది ఎందుకు మానేయాలి? విద్యా వ్యవస్థ బాగా చేశారు, నాడు నేడు కార్యక్రమం అనుకుంటారు మీరు. ఎక్కడ మీరే అంటే అంటున్నారు, అది మీరు అక్కడికి వెళ్ళి చూస్తే స్కూళ్ళు చూస్తే తెలుస్తుంది. నేను చెప్తున్నాను కదండి, అమ్మఒడి నాన్నబుడ్డి, అమ్మఒడికి ఇచ్చిన డబ్బులు నాన్నబుడ్డికి అయిపోతున్నాయి. వాళ్ళు తాగుతున్నారు శుభ్రంగా. అదే ఆ రేట్లు ఎంతలా పెరిగిపోయినాయి విపరీతంగా. దానికి కాదనగలరా మీరు ఎవరైనా? అంచేత వాడు ఇచ్చిన డబ్బులు ఏమీ కూడా ప్రజలకు ఉపయోగపడలేదు. మీరు అమ్మఒడికి ఏమైనా ఇంకొకటికి ఏమైనా ఉండే, అది ఎవ్వడికి ఉపయోగపడలేదు. తర్వాత ఇదొకటి స్కూళ్ళు బంద్ చేసేసి మొత్తం వేలాది స్కూల్ బస్సులు ఈ జనాన్ని బలవంతంగా మీకు బెనిఫిట్స్ ఉండవు రాకపోతే అని చెప్పి భయపెట్టి వాళ్ళందరూ తీసుకెళ్ళాల్సిన అవసరం అంటారా మీటింగ్కి? అది తప్పు కదా. మరి ప్రజల్లో వ్యతిరేకం రాదండి. ఇప్పుడు వ్యతిరేకం వచ్చి ఎవడన్నా నాలా మాట్లాడాలనుకోండి, వెంటనే అరెస్ట్ చేస్తున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు వీడిని అరెస్ట్ చేసాడు, ముందర తర్వాత చూసుకుందాం అంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, పట్టుకెళ్ళి జైలు పెడుతున్నారు. విచారించడం అనేది విచారించిన తర్వాత అది నేరమో కాదో తర్వాత విచారం అని జడిచిపోయి ఎవరు మాట్లాడలేదు. పైకి లోపల నిమ్మక నీరేసినట్టు ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి గెలుస్తాయి.